సార్ మీ పేరండి? నా పేరు సాలార భాష. అనంతపురం అర్బన్, అనంతపురం పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుడు జిల్లాకి. ఇంతకుముందు మునుపు గడిచిన 95లో 97 వరకు జిల్లా కన్వీనర్గా పనిచేసినాను. అంటే ఎన్టీఆర్ కాలం నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఎన్టీఆర్ కాలంలో కూడా జిల్లా అధ్యక్షుడుగాను లైబ్రరీ చైర్మన్గా పనిచేసినాను. ఎన్టీఆర్ హయాంలో మీరు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారా? మరి అప్పుడు అనంతపురంలో ఆయన పోటీ చేశారు కదా, ఆయన బీఫామ్ మీరే ఇచ్చారా? అవునవునండి, హిందూపురాన్ని తీసుకున్నాం. జైన్ ఇది చేసి వచ్చినాం, మేము సబ్మిట్ చేసి సిసి వెంకటరాముడు అని ఒకరు ఉండిరాడ, వారి ద్వారా ఇచ్చి సబ్మిట్ చేసినాం. అప్పుడు కాలంలో పరటాల రవి గారు కూడా మన పీరియడ్లోనే దాదాపు 14 నియోజకవర్గాలు గాను 13 నియోజకవర్గాలు 2 ఎంపీ స్థానాలు గెలిచినాయి. మావి వాళ్ళందరికీ మీరే బీఫామ్ సంతకం పెట్టారు జిల్లా అధ్యక్షుడు. అందరిగా జెడ్పీ చైర్మన్ కి. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎన్టీఆర్ గారికి పార్టీ పెట్టిన ఎన్టీఆర్ గారికి బీఫామ్ సంతకం మీరు పెట్టారు కదా. మేము ఒకటి బడుగు బలహీన మైనార్టీల కోసం పుట్టిన పార్టీ. దీంట్లో సముచిత స్థానం ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి దొరికింది. అందులో భాగంగానే దాని ఒక అడుగు ముందేసుకుని నారా చంద్రబాబు నాయకత్వంలో కూడా మేము పని చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ లోకేష్ గారి దాంట్లో కూడా వచ్చినా కూడా పని చేస్తే దేవుడు మనకు ఆయుష్ ఇస్తే పని చేస్తాం. అంటే ఎన్టీఆర్ గారితో పనిచేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేశారు, ఇప్పుడు లోకేష్ గారి కింద పని చేస్తాం. దేవాంశ్ వచ్చినప్పుడు కూడా వయసు ఉంటే కూడా పని చేస్తాం. ఎందుకంటే ఎందుకు టీడీపీ అంటే ఒకటి చెప్పేది, రాజకీయంగా ఆనాటి కాలంలో మా మైనార్టీలకి ఉన్నతమైన స్థానం రాజకీయంగా లబ్ధి పొందిండేది అప్పుడే, ఆ పీరియడ్లో, పెద్ద ఆయన పీరియడ్లో. ఇంకోటి మహిళలకు కానీ, లేకుంటే ఈ దుల్హన్ పథకం కానీ, లేకుంటే విదేశీ విద్య కానీ, హాస్టల్స్ కానీ, ఉర్దూ అకాడమీ, ఇది యూనివర్సిటీస్ కానీ ప్రతి ఒక్కటి చేసింది మన నందమూరి తారక రామారావు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీలకి, జెడ్పీకి అన్ని దాంట్లో కోఆప్షన్ ఇచ్చిన ఘనత పెద్ద ఆయనదే. ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టినట్ల మనకి ఎట్లా ఎన్నుకోరు కాలం బట్టి, ఇంకో డబ్బు సొమ్మత అంతలోనే ఉంటాం. కానీ ఈరోజు మనం పోయి మన వాయిస్ వినిపించాలంటే కూడా ఒక కోఆప్షన్ మెంబర్ ఇచ్చినా కూడా ఇది ఘనతనే కదా పెద్ద ఆయనది. దాని ఎన్టీఆర్ గారిని లేదంటే తెలుగుదేశం పార్టీని ఫాలో అవడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఇదే ఇప్పుడు కారణం చెప్తాను కదా, బడుగు బలహీన మైనార్టీల కోసం కూడు, గుడ్డ, నీరు, ఈ 3 కూడా ఇచ్చినారు సారు. మన అనంతపురం జిల్లాలో హిందూపురంలో కూడా అతనికి అభిమానించినట్ల ఎవరు పెట్టినా కూడా రారు. అతని బొమ్మ ఉంటే అతని అందరూ గెలుస్తారు. ఆ హిందూపురం తాగే నీరు లేకుండా ఈరోజు బాలకృష్ణ గారు మన తెలుగుదేశం పార్టీ తరఫునే నీరు కూడా కేటాయించడం జరిగింది. ఒకటి ఎందుకంటే అభిమానం అట్లా. అది ఎన్టీఆర్కి దింపినప్పుడు కూడా నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నప్పుడు అనంతపురం జిల్లానే ప్రథమంగా గలాటా కానీ ధర్నాలు చేసి గలాట్లు చేసుకొని కేసును ఒక 2 మనుషులు కూడా చనిపోవడం జరిగింది ఫైరింగ్లో. ఆ అభిమానంతో ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నాం. మరి మీరు బీఫామ్ మీద సంతకం పెట్టారు కదా, అప్పుడు ఎన్టీఆర్ గారు ఏమైనా మీతో మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందో, ఏమైనా మాట్లాడారా? ఏమన్నారు? నా పార్టీకి నువ్వు సంతకం. ఇది కూడా గుర్తు చేసుకోవాలి మనము. మేము శివాజీనగర్లో బై ఎలక్షన్ కర్ణాటకలో జరిగినప్పుడు పెద్ద ఆయన గారు ప్రచారంకి వచ్చినారు. అక్కడ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీ రామారావు గారు, వారేంట దేవేగౌడ, రామకృష్ణ హెగ్డే, మరి మన వాజ్పేయి గారు, విపి సింగ్ గారు, వీళ్ళందరూ వచ్చినారు. అశోక హోటల్లో ఉన్నారు. నేను ఆ దినం జిల్లా అధ్యక్షుడిగా సార్ దగ్గర సైన్ చేయించుకుని పోయినాను. సారే పిలిపించుకొని అంతమందిలో కూర్చోబెట్టి టీ తాపించి వాళ్ళు అడిగినారు, ఎవరు మీరు, ఇతను ఏం బాబు మీకు కోన్ తుమ్మె హై గుప్పించేవాళ్ళు హిందీలో. నేను మా క్యాబినెట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంటే పెద్ద ఆయనే లేచి అతను మాకు పరిచయం చేయించినాడు. ఏమని, నేను రాష్ట్రానికి అధ్యక్షుడు, కానీ నాకు బీఫారం ఇచ్చిన దాంట్లో జిల్లా అధ్యక్షుడు మా భాషా గారు, వాళ్ళ జిల్లాలో ఒక నియోజకవర్గం అడిగి నిలబడినాను నేను, అందుకోసం మా దగ్గరకు వచ్చినారు సైన్ చేసేకి, నేను అందుకోసం గౌరవం ఇస్తాను అని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అందుకోసం మేము కూడా పుణ్యం చేసుకున్న వాళ్ళం, అదే మాకు రాదు సరిగ్గా వాళ్ళు హిందీలో చెప్పారు వాళ్ళు. ఏమని, మీరు మాకు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండిన దానికి ఇంత ఉన్నతమైన మనిషిని మేము అనుకోలేదు, దయచేసి మీరు కట్టవాళ్ళే మాకు కావాలా అని చెప్పి ఆ రోజు పోవడం కూడా జరిగింది. ఇదే మాట శివాజీనగర్లో కూడా మైక్లో కూడా చెప్పినారు, వీళ్ళు చెప్పినారు సార్ గురించి. అంత ఉన్నతమైన పరిచే వరా తర అనేది లేదు. భాషా గారు, తమ్ముడు గారు అని బోధించినారు. కానీ మనోళ్ళు ఒక ఎమ్మెల్యే అయినా, ఒక కార్పొరేటర్ అయినా కూడా రే రా నవాబో, రా హజరత్ అంటారు. కానీ పెద్దన ఆ మాట అన్ననే నోటి నుంచి. అటువంటి వాడు మహానుభావుడు అతను. అంటే మీరు చాలా మహానాలు చూసుంటారు, ఈ మహానాడికి మిగతా వాటికి తేడా ఏంటంటారు? ఇప్పుడు ఆ కాలంలో కార్మికులు, కర్షకులు, బీద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నతంగా ఆశించి ఒక పండగ రోజుగా వస్తాండ్రి. అప్పుడు వసతులు లేవు. వ్యాన్లో, లారీలో, ఈ ట్రైన్లో యాదో పట్టుకొని వస్తాండ్రి. ఈరోజు కాలంలో మారింది. ప్రతి ఒక్కరికి వాహనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి, వసతులు బాగున్నాయి. ఇది కంప్యూటర్ యుగం.
ఆన్లైన్ పద్ధతి పెట్టినారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి. అది సులువైంది. మనం వీడు వచ్చి లైన్లో నిలబడి లేకుండా సులువైన పని ఇది. ఆన్లైన్లో చేసుకుంటే ఇక్కడికి వస్తానే మా కిట్ మాకు ఇచ్చేసినారు. అది ఒకటి. ఇంకోటి ఇక్కడ వస్తే మన ప్రభుత్వం ఏం చేసింది, మన నాయకులు ఏం చేసినారో అని చెప్పి ఇప్పుడు మినీ మహానాడు అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది. ఆడ తీర్మానించిన తీర్మానాలు మళ్ళీ ఇక్కడ వచ్చి మేము తీర్మానాన్ని ఆమోదం పలుచుకొని రాష్ట్రానికి ఏం కావాలా, జిల్లాకి ఏం కావాలా, గ్రామానికి ఏం కావాలా అని చెప్పి చర్చదే ఇది మహానాడు. అంటే చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ 4 దశాబ్దాలుగా ఈ పార్టీ ఇలా రన్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏమనుకున్నారు? ఒకటే, బడుగు బలైన మైనార్టీలే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. వైసీపీ వాళ్ళు అంటారు కదా, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని. వాళ్ళు ఏంటంటే మళ్ళీ 11 సీట్లకి ఎందుకు వస్తారండి? ఇప్పుడు 11 సీట్లకి ఎందుకు వస్తారు? 164 సీట్లు మేము వచ్చినామంటే కూటమి అయినా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా ముస్లింలు కూడా 30% ఓట్లు మేము వేసినాం. బీజేపీకి చూడలేము మేము. మా సార్కి అధ్యక్షుడికి చూసినాం. యువగలంలో లోకేష్ గారు వచ్చి వాగ్దానాలు ఏమేమి చేసినారు మైనార్టీలకి, దాని మీద ఆశ వేసినాం మనం. మరి ఇంకో పక్క లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు అనేసి అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఉండే యువతకి పనికి వస్తారు వాళ్ళు. మా ఓటు వాళ్ళు చంద్రబాబు వరకు అయిపోయింది. ఇప్పుడు యువత ముఖ్యం కావాలి కదా. మరి అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చారు, తర్వాత చంద్రబాబు గారు ఇన్నేళ్ళు పార్టీని నడిపించారు. మరి లోకేష్ కూడా ఈ విధంగా నడిపించగలుగుతాడా అని నమ్మకం ఉంది. ఒకటి నమ్మకం మనిషి మానవ జాతి ఇది. నమ్మకం ఉండేదాన్ని, నమ్మకాన్ని మా లీడర్షిప్ని మేము బలపరుచుకున్నది. మేమంతా కూడా కిందకి అనుబంధ సంఘాలు కానీ, క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ ఈరోజు లోకేష్ గారికి అండగా నిలబడి అతని నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే సుదీర్ఘకాలం మీరు రాజకీయాల్లో ఉన్నారు. సో రాయలసీమ ప్రాంతం అంటే కొంచెం వైసీపీకి పట్టు ఎక్కువ ఉంటుంది అంటారు. సో ఇది ఇంకా అయిపోయిందా, ఇంకా ఉందంటారు? ఉందండి, గ్రాఫ్ పడిపోతా ఉంది. ఎందుకు పడిపోతా ఉంది అంటే ఎంపీటీసీలు ఎలక్షన్లు కానీ జడ్పీటీసీలు జరిగినాయి, బై ఎలక్షన్లు జరిగినాయి. ఇంకోటి ఈ దౌర్జన్యాలు ఇవన్నీ తగ్గినాయి. ఇప్పుడు ఎక్కువ శాతం మంచి పథకాలు ఏమి, మనుషులు ఏం చేసుకోవాలని దాంట్లో ఉన్నాం. కానీ ఇప్పుడు ఉండేదానికి ఇప్పుడు డిఎస్సి చేసినారు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఫ్యాక్టరీలు వేస్తున్నారు. ఇప్పుడు మొన్ననే సోలార్ ప్లాంట్ ఒకటి పెద్దది ఓపెన్ చేసినారు. ఇవన్నీ సౌకర్యాలు కల్పించుకుంటూ వస్తున్నారు. మాకు నమ్మకం ఉంది ఈ 6 పథకాలు కూడా వస్తాయి. లోకేష్ గారు వచ్చి ఇంకా కొత్త పథకాలు చేస్తారు. కొత్తగా అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలను కూడా తీసుకుని వచ్చి డెవలప్ చేస్తారు. యువతని ఇంకా ముందరు తీసుకొని వెళ్తారని చెప్పి నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకోటి అడ్వాన్స్గా అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సైఫుల్లా గారు, ఎలా అనిపిస్తుంది మీ రాయలసీమ ప్రాంతంలో? ఇప్పుడు కడప నగరంలో అయితే మహానాడు కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉంది? బాగుంది, ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. నాయకులు కొంచెం అలిగిన వాళ్ళు రారు, అందరూ వచ్చినారు. బాగా సక్సెస్ఫుల్గా అయింది. నిన్న వర్షం పడింది కాబట్టి ఏమన్నా ఫెయిల్ అవుతుంది అనుకుంటే మా పార్టీ నాయకత్వం అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎలా ఉండబోతుంది? లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ లోకేష్ గారికి అప్పచెప్తే ఎలా ఉండబోతుంది అంటారు? లోకేష్ యువత అంతా లోకేష్ మీద ఎంతో భరోసా పెట్టుకొని ఉన్నారు. లోకేష్ గారు ఏ పదవి ఇచ్చినా కూడా మేము, మా పిల్లోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకారం ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నాం. అంటే కడపలో పెడుతున్నారు, సక్సెస్ అవుతుందా అవదనే కొంత డౌట్ ఉండేది కదా, ఏం చెప్తారు దానికోసం? కడప లేదు, ఇది లేదని ప్రజలు మారాలా. ప్రజలు మారితే కడపలో మాత్రం వాళ్ళు గెలిచినారా? మేమే గెలిచినాం. ప్రజల్లో మార్పు రావాలా, మనం మంచి పనులు చేయాలా. అంటే జగన్ అడ్డా అంటుంటారు కదా, అడ్డా లేదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినారు. ఏదో పొరపాటుగా ఇచ్చినారు ఒక తూరి, ఆయన అన్ని భోజనం చేసినాడు, అంతా ఖాళీ చేసినాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు, లోకేషే మంచి ఈ రాష్ట్రానికి ఉండాల్సిన వ్యక్తి అని ప్రజలు తెలిసిపోయింది. ఏంటి మరి ఇప్పుడు కడపలో మెజార్టీ స్థానాలు 7 స్థానాలు మీరే గెలిచారు. మరి ఫ్యూచర్లో పులివెందులు కూడా గెలవబోతారా? మరి అది డిపెండ్స్ అపాన్ ది పబ్లిక్ అండి. మనం ఊరికే డౌల్ కొట్టకూడదు. వాళ్ళు కొంచెం ఉంది, మనం కూడా పికప్ చేస్తూ ఉన్నాం. వైనాట్ కుప్పం అన్నారుగా మొన్నటి వరకు. వైనాట్ కుప్పం అన్నారు కదా, కుప్పం ఎవరి చేత కాదు, చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు గెలిచలేరు అక్కడ.